ప్రాథమిక హక్కులకు బాధ్యత ఎక్కడ కూడా వైలేట్ కాలేదు. అదే మరి బాధ్యతలు విస్మరించినప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పక్క చట్టసభలు ఉన్నాయి, ఇంకో పక్క చేసిన చట్టాలని అమలు చేయడానికి ఇక్కడ అడిగితే అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అవుతా ఉన్నారు. వాళ్ళందరూ అమలు చేసే బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. అదే సమయంలో జ్యుడిషియరీ ఉంది. ఎక్కడైనా మనకు విరోధం వస్తే, డిఫరెన్స్ వస్తే, వైలేషన్స్ వస్తే రాజ్యాంగాన్ని నేరుగా జ్యుడిషియరీ కంట్రోల్ చేస్తుంది. జ్యుడిషియరీలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మెజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అల్టిమేట్ గా రాజ్యాంగాన్ని పరిరక్షించేది ప్రెసిడెంట్ అయితే, దానికి సుప్రీం కోర్టు అనేది అంతిమ నిర్ణయం తీసుకునేది సుప్రీం కోర్టు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికీ ఒక ఐడియా ఉండాలి. ఇంకొక పక్క మీడియా ఉంది. అనేక మార్పులు వచ్చేసాయి. ఒకప్పుడు ఆల్ ఇండియా రేడియో ఒకటే ఉండేది. ఎవరైనా అసెంబ్లీ సభ్యులు మాట్లాడితే, ఇప్పుడు మీరు మాట్లాడారు, మాక్ అసెంబ్లీ అయినా మీ పేర్లు రేపు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మీ ఊరు, మీ స్కూల్లో ఉండే పిల్లలు కూడా ఎట్లా మాట్లాడారు అని చెప్పి, మా ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడారు మాక్ అసెంబ్లీని చూశారు. రేపు పోతానే మీ అందరిని అభినందిస్తారు, శభాష్ బ్రహ్మాండంగా మాట్లాడారని చెప్పి. అలాంటి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాకు అద్దు అదుపు లేకుండా పోయింది. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తారు. వ్యక్తిగత హననం కూడా చేసే పరిస్థితికి వస్తుంది. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఆడబిడ్డలపైన పోస్టులు పెట్టడం మామూలు కూడా కాదు, చాలా భయంకరంగా నూకుడు ఫోటోస్ కూడా పెట్టేసే పరిస్థితి వస్తుంది. అవి కూడా మార్పుడవి. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దానిపైన కూడా మీరు చర్చించి ఏం చేయాలనో మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మీరు చూస్తే మన దేశంలో భిన్న కులాలున్నాయి, మతాలున్నాయి, ప్రాంతాలున్నాయి, భాషలున్నాయి, విభిన్న సంస్కృతులున్నాయి, జాతులున్నాయి. ఇప్పటికి కూడా ఏజెన్సీ ఏరియాలో ఉండే గిరిజనులు చాలా వెనుకబడి ఉన్నారు. అలాంటివన్నీ చూసి ఆనాటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఒక మాట అంటాడు, ఇండియా ఎప్పటికీ బాగుపడదు, వీళ్ళకి మేము స్వాతంత్రం ఇచ్చినా బాగుపడదని చెప్పి అవగాహన చేసే పరిస్థితికి వచ్చాడు. అలాంటి అవహేళన చేసిన ఆనాటి ప్రధానమంత్రిని చూస్తే ఈరోజు భారతదేశం మన రాజ్యాంగ ఫలితం 4వ అతిపెద్ద ఎకానమీగా తయారైంది. బ్రిటిష్ ను కూడా దాటేశాం. అంటే మనకు అవకాశాలు లేక కాదు, తెలివి లేక కాదు, వనరులు లేక కాదు, 200 సంవత్సరాలు బానిసత్వంతో బతికాం, పరదేశ పాలనతో బతికాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పిల్లలంతా మీరు ఏమనుకుంటారంటే ఫ్రీగా వచ్చేశారు కాబట్టి యాస్పిరేషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మాట్లాడుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ప్రపంచంలోనే అగ్రదేశంగా ఉన్న భారతదేశం 200 సంవత్సరాలు బానిసత్వంతో కడాన ఇక్కడ మీరు చూస్తే మన దేశ సంపదంతా కూడా తీసుకెళ్లిపోయారు. ఇక్కడే కోహినూరు వజ్రం దొరికింది. ఆ కోహినూరు వజ్రం ఆ రోజు నిజాంకి ఇచ్చారు. నిజాం బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేశాడు. అంటే మన సంపద ఏ విధంగా పోయిందనేందుకు ఉదాహరణలు ఇవన్నీ. కానీ ఈరోజు చూస్తే ప్రధానమంత్రి గారిని మనం ఒక్కసారి ఆలోచిస్తే, నేను ఒక మాట చెప్పాను ముందుగా, ఈ దేశానికి వచ్చినటువంటి అనేక సార్లు మొట్టమొదటిసారిగా మనం సోషలిస్టిక్ ఎకానమీకి వెళ్ళాం. దాంతో 47 నుంచి 91 వరకు ఇండియా అంటే ప్రపంచమంతా చిన్న చూపు చూశారు. మొట్టమొదటిసారిగా 1991లో పివి నరసింహరావు గారు తెలుగు బిడ్డ, ఈ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి ఎకనామిక్ రిఫార్మ్స్ కు నాంది పలికాడు. అది పెద్ద గేమ్ చేంజర్ గా భారతదేశానికి వచ్చింది.
అక్కడి నుంచి మీరు చదువుకున్న మీ భవిష్యత్తు బ్రహ్మాండమైన భవిష్యత్తు వచ్చే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు మన ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మీరు చూస్తే 11 ఏళ్లలో 11వ ఆర్థిక వ్యవస్థ 4వ ఆర్థిక వ్యవస్థ కింద వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 38కి 2వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 47కి 100 సంవత్సరాల స్వాతంత్ర్యం వచ్చే సందర్భంగా నెంబర్ 1 ఎకానమీ అంటే దానికి చిరునామా భారతదేశం.